అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏమనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూసేయండి. దాని పేరనేది నేను చెప్పేస్తాను. మనం స్టార్టింగ్‌లోనే కుక్కర్‌ని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 లేదంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలనేది వేసుకుందాము. ఆవాలు వేసుకున్నాక బాగా చిటపటలాడే వరకు మనము దాన్ని వదిలేస్తాము. ఎందుకంటే బాగా చిటపటలాడితే అది రెసిపీకి ఒక టేస్ట్‌ని ఇస్తుందనమాట. సో, దానికోసమే. ఇంకా ఇవి బాగా చిటపటలాడే లోపల మనం సైడ్‌లో వచ్చి శనగపాయలు అనేది ఒక 2, 3 విజిల్‌కైతే ఉడకపెట్టుకోవాలనమాట. ఆల్రెడీ మా మమ్మీ ఉడకబెట్టుకుంది కాబట్టి నేను చూపించక్కర్లేదు. దాన్ని బాయిల్ చేశాను కాబట్టి. సో, దీంతో పాటు మనం ఇంకా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడే దాని వాసన, దాని టేస్టు అనేది మనకి బాగా కూరలో ఎక్కువ వస్తుంది. దాని అరోమా అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! కరివేపాకు వేసినాక ఒక 2-3 మినిట్స్ లేదంటే 4 మినిట్స్ వరకు అలానే వదిలేయాలి. అలానే వదిలేసినాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఈ అమ్మాయి స్టోరీ చెప్పి హాఫ్‌లోనే అదన్నా స్టాప్ చేసింది అనుకుంటా ఉన్నారా? సారీ అండి. స్టోరీ చెప్పాలనుకున్నాను. బట్ నేను కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి చెప్పలేకపోతున్నాను. డెఫినెట్లీ రేపు వేసే వ్లాగ్‌లో అయితే నేను స్టోరీ కంటిన్యూ చేస్తాననమాట. సో, ఆ స్టోరీ కోసం మీరు మీ స్టోరీ కంటిన్యూ చేయాలనుకుంటే నాకు కమెంట్‌లో చెప్పండి. యెస్ అని నాకు కమెంట్ చేయండి. వద్దు అనుకుంటే నో అని కమెంట్ చేసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, పచ్చిమిర్చిను ఆనియన్ అనేది మనం యాడ్ చేసుకున్నాం కదా. సో, బాగా మిక్స్ చేసుకొని అది కలర్ చేంజ్ మనం ముగిచ్చేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాని పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇది మాడిపోతుంది. అండ్ దీంతో పాటు 2 టమాటాలు వేసుకోవాలన్నమాట. కట్ చేసిన 2 టమాటాలు. ఆ టమాటాలు అనేవి బాగా మరిగే వరకు మనం వదిలేయాలి. బాగా మరిగే వరకు వదిలేస్తే దాంట్లో ఉండే దాంట్లో ఉండే ఇదంతా బాగా దిగుతుంది కాబట్టి. సో, ఇంకా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ లేదంటే 4 మినిట్స్ వరకు మనము దీన్ని ఫ్రై అయ్యి వదిలేయాలన్నమాట. నేను మాట్లాడే దాంట్లో ఏదైనా మిస్టేక్ వస్తుంటే నాకు కమెంట్‌లో చెప్పండి. నేను అది చేంజ్ చేసుకుంటాను. సో, ఇంకా మనం మిక్స్ చేసుకున్నాక దానిలో మేము కట్ చేసి పెట్టుకున్న సొరకాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సొరకాయ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం సొరకాయ వేసుకున్నాక ధనియాల పొడి ఒక స్పూను అండ్ మిరప్పొడి అనేది మీ చాయిస్. మీకు కారం తగినట్లు మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా మిరప్పొడి, ధనియాల పొడి వేసుకున్నాక మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం. వాటర్ అంటే సపరేట్గా ఏం లేదు. మనము శనగపాయలను ఉడకపెట్టింటాం కదా, అదే వాటర్ అనేది లైట్గా మనం యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే అది మాడిపోకుండా కింద అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసి వదిలేసినాము. ఒక 5 మినిట్స్ కూడా అలా వదిలేస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్గా బాయిల్ అవుతూ ఉంది సొరకాయ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్‌గానే మనము ఉడకపెట్టుకున్న
శనగబ్యాళ్ళు అనేది యాడ్ చేసేస్తామన్నమాట. యాడ్ చేసేసినాక మీరు నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నీళ్ళనేది. సో, దీన్ని మనము ఒక విజిల్‌కైతే వదలాలనమాట. ఒక విజిల్‌కైతే పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం బ్యాల్ అనేది బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ సొరకాయ కోసం ఒక విజిల్ పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 10 మినిట్స్ వరకు అలానే కూడా విజిల్ లేకుండా అలానే కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు పుదీనా అనేది యాడ్ చేసేసింది మా అక్క. మా మమ్మీ చేసే రెసిపీలు అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను పెట్టే వీడియోలో ఒక రెసిపీ అని మీరు ట్రై చేసి చూడండి. నిజంగా మీకే చాలా ఇష్టమవుతుంది. చాలామంది ఫ్రెండ్స్ నన్నైతే అడిగి మరీ చేపించుకుంటారు మా అమ్మ చేతి వంట అంత బాగుంటుంది అనేసి. సో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసినాక ఎవరైనా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎవరు ట్రై చేస్తున్నారనేది. అండ్ నెక్స్ట్ మీకేం రెసిపీ కావాలని కూడా నాకు కమెంట్లో చెప్పేస్తే నేను దాని ప్రకారం అదే రెసిపీ చేసి బ్లాగ్ అనేది పెడతాను. విసిల్ కనుక తీసి చూస్తే ఇలా అయిందనమాట. సో ఈ బ్లాగ్ ఎంతైనా దీన్నైతే మేమైతే దాల్చా అంటాము. మా మ్యారేజ్లో చాలా స్పెషల్ ఉంటుంది. ఇది బిర్యానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అండ్ వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ కొత్తగా చూసి వెళ్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు my channel.